సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కలేదని ఎంపీ చామల చెప్పారు. మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది. కొంతమంది వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ 2047 కోసం అని చెప్పి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి అంత ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత 4 ఎన్నికలు 23 తర్వాత ఓడిపోవడం జరిగింది. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీక్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రాపగాండా చేసి ఏదో ధర్నాలు, పంచాయతీలు పెట్టి తెలంగాణ ప్రజల మనసులో ఆయన మీద ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ తప్ప ఆయన ఉద్దేశం ఎప్పుడు అటువంటిది కాదని తెలియజేస్తున్నాను.